ప్రియమైన దేవుని పిల్లలరా, మహాపరిశుద్ధుడైన దేవుడు ఆయా తరాల్లో వ్యాధిని అనుభవిస్తున్న వారి హృదయాలను బాగు చేయడానికి కొందరిని ఎన్నుకోవడం, ఆ ఎన్నుకున్న వారు చీకటితో నిండుకున్న ఈ లోకంలోనికి వెలిగింపబడిన మీదట వెళ్ళి సమాజాన్ని చైతన్యపరిచి సంఘాన్ని ఏర్పాటు చేయడం. ఇది క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. సంఘాన్ని ఏర్పాటు చేయడం అనగానే చీకటి లోకంలోనికి వెళ్ళాలి, చీకటి లోకంలోనికి వెళ్ళి సత్యవాక్యం అనే అద్భుతమైన వైద్యం జరిగించాలి. ఆ సత్యవాక్యంతో పట్టబడి నిలబెట్టబడిన వారికి బాప్తిస్మం ఇచ్చి తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాలి. ఈ విధంగా సంఘం యొక్క క్రమం కొనసాగుతూ 2000 సంవత్సరాలుగా నేటి వరకు జరుగుతూ వస్తోంది. సంఘం మీద దాడులు జరగడం, సంఘ కాపురుల మీద దాడులు జరగడం అనేది రోమా ప్రభుత్వ కాలంలో యూదుల భావజాలం అత్యధికంగా పెచ్చుమీరిపోయినటువంటి కాలంలో ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి దేశాలే క్రైస్తవ దేశాలుగా మారిపోయిన తరుణంలో అలాంటి దుస్థితి కనుమరుగైంది. కానీ మరలా నేటి దినాల్లో అక్కడక్కడ సంఘం మీద సాతానుడు దాడి చేస్తున్నాడు, సంఘం మీద సాతానుడు విరుచుకుపడుతున్నాడు, సంఘం మీద సాతానుడు కుట్ర పన్ని మరి సంఘాన్ని బాధించాలని, సంఘస్థులను బాధించాలని, విశ్వాసులను శోధించాలని, వేధించాలని, సేవకుల్ని చంపాలని రకరకాల ప్రయత్నాలు సమాజంలో జరుగుతున్నాయి. వీటన్నిటికంటే ముందు అంటే శ్రమలు ప్రారంభమైన తర్వాత అవి ఆగవు. దేవుని అనుమతితో గనక శ్రమలు ప్రారంభమైతే దాన్ని ఎవరు ఆపలేరు, అవి సాగాల్సిందే, ఆగవు, అవి సాగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీకు, శ్రమ అనేది పరీక్షలో భాగం. చెప్పండి, దేనిలో భాగం? పరీక్షలో భాగం. విశ్వాసాన్ని విడిచిపెడతారా, విశ్వాసంలో నిలబడతారా అనే దానికి ప్రారంభం నుండి కూడా ఏ భక్తుల జీవితం చూసినా, ఏ పరిస్థితిలో చూసినా శ్రమల ద్వారానే రాటుదేలిన వాళ్ళు, గీటుకొచ్చిన వాళ్ళు, నిలబడిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు శ్రమలలో పరీక్షింపబడ్డారు, శ్రమల ద్వారా పరీక్షింపబడ్డారు. ఒకవేళ అలాంటి పరీక్ష మనకు కూడా వస్తే, మన విశ్వాస జీవితానికి కూడా వస్తే, ఆ శ్రమను ఎదుర్కోవటానికి సంసిద్ధమైన హృదయాలు కలిగిన వారంగా మనం ఉండాలి. అర్థమైందా? ఎలాంటి శ్రమ ఎదురైనా సరే ఆ శ్రమ ఎదుర్కోవటానికి సంసిద్ధమైన హృదయాలు మనందరికీ ఉండాలి. అసలు పౌలు భక్తుడు సువార్త పరిచర్య మొదలుపెట్టినప్పుడు ప్రారంభంలోనే సంఘానికి చేసినటువంటి హెచ్చరిక ఏంటంటే, అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయంలో సంఘానికి ప్రారంభంలోనే చెప్పేశాడు. 22వ వచనంలో, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనంలో ఏమన్నాడంటే, శిష్యుల మనస్సులను దృఢపరిచాడట. శిష్యుల మనస్సులను ఏం చేశాడు? దృఢపరచడం అంటే అర్థం ఏంటి? గట్టిగా చేశాడు. అది కొంచెం బలంగా ఉండండి రా నాన్న, కొంచెం దృఢంగా మారండి, మరీ సెన్సిటివ్గా ఉండకండి, స్ట్రాంగ్గా ఉండండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి, విశ్వాసమందు మీరందరూ ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. విశ్వాసమందు మీరందరూ ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, తొట్టిల్లిపోయే స్థితిలో ఉండకూడదు. విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి. చూసారా? వాళ్ళకే చెప్పారు, మీరు అనేక శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే దుష్టుడికి నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి రావడం ఇష్టం ఉండదు. వాడు కోరుకునేది ఒకటే, నువ్వు చీకట్లోనే ఉండాలని. వాడు కోరుకునేది ఒకటే, నువ్వు నశించిపోయే స్థితిలో ఉండాలి. వాడు కోరుకునే దుష్టశక్తికి దైవశక్తికి మధ్య జరుగుతున్న పోరాటం. ఈ దుష్టశక్తి ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, నిన్ను పతనావస్థకు తీసుకెళ్లాలని కోరుకుంటుంది. అందుకే నీ హృదయంలో చెడు ఆలోచనలు పుట్టిస్తుంది. అందుకే కదా పౌలు భక్తుడు అన్నాడు, మనం పోరాడున్నది శరీరాలతో కాదు. మనం పోరాడేది ఎవరితో కాదు? శరీరాలతో కాదు. కత్తి యుద్ధాలు, కర్ర యుద్ధాలు, ముష్టి యుద్ధాలు, మల యుద్ధాలు మనవి కావు. మనము పోరాడున్నది దురాత్మ సంబంధమైన అనేకమైన దుష్టశక్తులు ఉన్నాయట. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలే ఉన్నాయి. ఈ సమూహాలు నీ ఆత్మీయ స్థితిలో పతనాన్ని చూడాలనుకుంటున్నాయి. అలా నిన్ను పతనానికి చేర్చడానికి అవసరమైతే కొందరు మనుషుల్ని పడతాడు వాడు, వాళ్ళను రెచ్చగొడతాడు, వాళ్ళను ఉసిగొలుపుతాడు,
నీ మీద దాడి చేయిస్తాడు, అవసరమైతే నిన్ను చంపడానికి కూడా వెనకాడ్డు. ఇలాంటి నీచ లక్షణాలు కలిగినటువంటి దుష్టుడు ఎవరిని మింగుదునాయని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడు అని గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. అంటే ఇది నా విశ్వాసానికి పరీక్ష. నేను అంటాను, మరణం అనేది మనకి నిద్రతో సమానం. ఏదో ఒక రోజు నిద్రపోతాం, డైలీ నిద్రపోయినట్టే ఏదో ఒక రోజు కొంచెం ఎక్కువసేపు నిద్రపోతాం, అంతే. అంతేనా? అది నిద్రే, ఇది నిద్రే, కొంచెం ఎక్కువసేపు నిద్రపోతాం. అందుకే మరణానికి మనం భయపడాల్సిన పని లేదు. మరణానికి ఏ క్రైస్తవుడు భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం ఎక్కువసేపు నిద్రపోతాం. అందుకే ప్రభు కూడా ఇప్పుడు కూడా భయపెట్టలేదు ఎవరిని. ప్రభువా 12 ఏళ్ల వయసు పాప చచ్చిపోయేలా ఉందంటే ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు, కంగారు పడకండి అన్నారు. ఆయన నిద్రిస్తుంది అన్నారు. ఎందుకు వెళ్తున్నావు అంటే, లాజర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే, లాజర్ని కూడా నిద్ర మేలుకోవడానికి వెళ్తున్నావు అంటాడు ఆయన. మన లాజరు, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడట, అతన్ని మేలుకొల్పడానికి వెళ్తున్నామండి. ఎంత విచిత్రంగా ఉంటాయంటే యేసుప్రభు వారి మాటలు. ఈ చిన్నది నిద్రించుతున్నదని చెప్పినప్పుడు కానివ్వండి, లాజర్ని నిద్ర మేలుకొల్పడానికి వెళ్తున్నామని చెప్పినప్పుడు కానివ్వండి, మరణాన్ని ఆయన జస్ట్ ఒక నిద్రతో పోల్చాడు. నిద్ర, భయపడకండి, అస్సలు భయపడొద్దు. దేవుడు మనకు తోడుండగా మనకు భయం ఎందుకు? ఎందుకు భయం లేదంటానంటే, పాపములో నిలిచి ఉన్నవాడు భయపడాలి. మన పాపం కడిగివేయబడింది క్రీస్తు ద్వారా. మనం ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం. అంటే ప్రతి వారం ఒప్పుకుంటున్నాం. దేన్ని ఒప్పుకుంటున్నాం? ప్రభు యొక్క శిలువ యాగాన్ని. మనం ఈస్టర్కో గుడ్ ఫ్రైడేకో ఒప్పుకోవట్లేదు. ప్రభు యొక్క శిలువ యాగాన్ని మనం ఎప్పుడు ఒప్పుకుంటున్నాం చెప్పండి? ఎవ్రీ వీక్ ఒప్పుకుంటున్నాం. సంఘానికి ఉన్న బాధ్యత అది. ప్రతి వారం ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చి అది జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం రెంటినీ తీసుకుంటూ, ప్రభువా నేను ఈ రోజు ఇలా జీవించున్నానంటే నేను మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నానని నిశ్చయత కలిగి ఉన్నానంటే నీ కృప వలననే, నీ దయ వలననే. నీ దయ, నీ కృప, నీవు తప్ప నాకు ఇంకా రక్షకుడు లేరు. నన్ను జీవంలోనికి నడిపించగలిగే జీవాధిపతివి నీవు మాత్రమే అని మనం అందరం కూడా ఒప్పుకున్నాం. ఏం చేసాం? ఒప్పుకున్నాం. ఇది మన ఒప్పుకోలు, ఇది మనందరి ఒప్పుకోలు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనకు భయం లేదు. దుష్టుడు ఎన్ని పన్నాగాలు పనినా, దుష్టుడు ఎన్ని కుట్రలు పనినా, దుష్టుడు ఎన్ని నీచమైన విధానాలను అవలంబించినా సంఘం ఏనాడు వీక్ అవ్వలేదు. సంఘం ఇంకా బలాన్ని పుంజుకుంది. వాడు వర్క్ చేస్తుంటే వీళ్ళు ఇంకా గట్టిగా వర్క్ చేశారట. అదే గొడ్డలు పెట్టు, చెప్పు దెబ్బ, కుక్కకాటికి చెప్పు దెబ్బ అని సామెత ఉంది. అలాగా వాడెంత చెలరేగిపోతాడో మనం అంతగా ఆయన సత్యవాక్య పరిచర్యను కొనసాగించాలి. వాడు పడగొడుతున్నాడా, నువ్వు కట్టు. వాడు తోసేసాడా, నువ్వు నిలబెట్టు. వాడు చెరిపేశాడా, నువ్వు తిరిగి రాచేయి. అర్థమైందా నా భాష? వాడు చెరిపితే నువ్వు ఇంక ఎక్కువ రాయి, వాడు పడగొడితే నువ్వు ఇంక ఎక్కువ కట్టు, వాడు తోసేస్తే నువ్వు ఇంకెక్కువ నిలబెట్టు. అలాగా రోజు రోజుకి మనం ఇంకా బలంగా మారాలి, ఇంకా బలంగా మారాలి. అప్పుడప్పుడు ఒక మాట వింటుంటాం, రాటు దేలిపోయారంటాం. విన్నారా? ఏం పోయారట? అలవాటు పడి 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 ఏమైపోయారు? రాటు తేలిపోయారు. నిజమే. కొంతమంది చూడండి, ఈ సమ్మెట దెబ్బలు కొట్టేవాళ్ళు ఉంటారు. బయట సమ్మెట దెబ్బలు కొడుతుంటారు కదా, అది ఏంటది, ఈ ఐరన్ ముక్కలు, కత్తులు తయారు చేసేవాళ్ళు, వాళ్ళు సమ్మెట దెబ్బలేస్తుంటారు. సమ్మెట ఎలా ఉంటుంది? పెద్దది ఉంటుంది, సుత్తిలాడ. దాన్ని పట్టుకుని తిప్పి తిప్పి కోరుతుంటే జిమ్కెళ్ళి చేసే కంటలు కాదు, తిరిగిపోయి ఉంటాయి చేతులు. ఆ అరచేతులు చూస్తే ఉంటాయి, సమ్మెట దెబ్బలు కొట్టేవాళ్ళు అరచేతులు కాయలు కాసేసి ఉంటాయి. వెరీ స్ట్రాంగ్ అనమాట, వెరీ పవర్ఫుల్. అంత స్ట్రాంగ్ ఉంటాయి చేతులు. ఇక్కడొకటి ఇలా ఎన్ని రాటు తేలిపోయి ఉంటాయి. అంటే ఎందుకంత రాటు తేలిపోయినాయి చేతులు అంటే, కొట్టి 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 చేతులు ఏమైపోయినాయి? స్ట్రాంగ్ అయిపోయినాయి. అలాగా ఎన్ని శోధనలు వస్తుంటే అన్ని శోధనల్లో గెలిచి 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 నీ విశ్వాస జీవితం ఏమైపోవాలి?
స్ట్రాంగ్ అయిపోవాలి. ఓ అపవాది ఇంకేం చేయగలవు నన్ను అనాలట భక్తుడు. ఏమనాలట ఛాలెంజ్? ఓ అపవాది ఇంకేం చేయగలవు నువ్వు నన్ను? అప్పుడు అది అపవాది నీ పాదముల క్రింద చితక తొక్కబడుట అంటాడు దాన్ని దేవుడు. దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చితక తొక్కించును అని వ్రాయబడింది కదా. ఆ చితక తొక్కటం అంటే అర్థం ఏంటంటే నువ్వు విజయం సాధించడం, నీ శోధనల్లో నువ్వు విజయం సాధించడం, నీ వేదనల్లో నువ్వు విజయం సాధించడం, నీ ఆపదల్లో నుండి నువ్వు విజయం సాధించడం, నీ అస్వస్థతలో నుండి నువ్వు విజయం సాధించడం. రోగాలు నీ మీద ఏలుబడి చేయకూడదు, రోగాలు వచ్చాయని నువ్వు కృంగిపోకూడదు. కొంతమంది చూడండి, రోగం రాగానే కృంగిపోతారు, అస్సలు కృంగిపోకూడదు, కృంగిపోతే రోగానికి బలం. శ్రమదినమున కృంగినవాడు చేతగాని పడిపోతుంది. నిజమది. నువ్వు ఎప్పుడైతే నీకు ఏ రోగమైనా, చివరికి జ్వరమైనా సరే, నువ్వు కృంగిపోవడం మొదలెట్టావు అనుకో, దాని శక్తి పెరిగిపోద్ది. అర్థమైందా? ఇది పచ్చి నిజం. కావాలంటే వెళ్ళి డాక్టర్లను అడగండి. నువ్వు ఎప్పుడైతే కృంగిపోవడం మొదలు పెడతావో రోగం యొక్క తీవ్రత, రోగం యొక్క శక్తి పెరిగిపోద్ది. అది ఇంకా బలం పుంజుకుంటుంది. నీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది, అది ఇంకా బలం పుంజుకుంటుంది. అందుకే అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును అన్నాడు యేసుప్రభు. ఎన్నిసార్లు అన్నాడో ఆ మాట. నాకు అనిపిస్తుంది యేసుప్రభు వారిని చూసినప్పుడు ఆయన పాదాలకు దండం పెట్టాలని. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయనలో చాలా శక్తి ఉంది. ఆయన శక్తిని విడుదల చేస్తున్నారు, వాళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయి. ఆయన శక్తిని విడుదల చేస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి. ఆయన శక్తిని విడుదల చేస్తున్నారు, వాళ్ళు సంపూర్ణంగా ఆ రోగం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడుదల పొందుతున్నారు. కానీ ఎక్కడా కూడా నా వల్ల నువ్వు స్వస్థత పొందావని అండ ఆయన అన్నాడా? వెతకండి, కావాలంటే బైబిల్ వెతకండి. మార్క్స్ వార్త, మత్తయి వార్త, లూకాసు వార్త, యోహాను వార్త, ఆయన చేసిన కార్యాలన్నీ ఉన్నాయి కదా. వెతకండి ఒకసారి, ఎక్కడైనా ఉన్నాయేమో. ఉన్నాయా? నా పవర్ నిన్ను స్వస్థపరిచింది, నా శక్తి నిన్ను స్వస్థపరిచింది, నా ఏదో ఇది అది నిన్ను స్వస్థపరిచింది అన్నారా ఆయన ఎక్కడైనా? మరి ఏమన్నారు ఆయన? ఆ మాట వింటుంటే అనిపిస్తుంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటారు ఆయన. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటారు. ఎంత గొప్ప మాట! తన గొప్పతనాన్ని ఎక్కడ చెప్పుకోలేదు ఆయన. నేను గొప్ప స్వస్థత వరం కలిగిన వాడిని అని పెద్ద ఫ్లెక్సీ వేసుకొని అలా చేసుకోలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, నా గొప్పతనం సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంత గొప్పవాడు తనను తాను తగ్గించుకుని ఆయన ఏమంటున్నాడంటే, నా వల్ల కాదయ్యా నువ్వు స్వస్థపరచబడింది, నా వల్ల కాదు నీకు ఏదో జరిగింది. ఈ మాటే రాలేదు ఆయన నోటి వెంట. ఆయన నోటి వెంట ఎప్పుడు వచ్చిన మాట ఒకటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ విశ్వాసము నిన్ను అసలు ఆ మాటకే ఎంత ఆనందం వస్తుంది అంటే, నాలో విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా స్వస్థత దాని అంతటా పరుగులెత్తుకుంటూ వస్తుంది. ఇది నిజం. నీలో విశ్వాసం ఉంటే యూనివర్స్ మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ యూనివర్స్ పైన ఆయన ఉన్నాడు. నీకు విశ్వాసం ఉంటే, నీ విశ్వాసంతో నీ చుట్టూతో ఉన్న పరిస్థితులన్నీ నీకు అనుకూలం అయిపోతాయి. ఇది విశ్వాసి లక్షణం. లోకస్తులు నమ్మరు దీన్ని. అలా జరుగుద్దా అండి అంటారు. ఎలా జరుగుద్దో మనకేం తెలుసు? అలా జరగడాన్నే అద్భుతం అంటాం మనం, అలా జరగడాన్నే ఆశ్చర్యం అంటాం. అందుకే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. మనకు ఆ టైంలో మనకు ఆలోచనలు రావు, కానీ ఆలోచన ఇవ్వగలడు ఆయన. ఆయనకి తెలియని ఆలోచనలు మనకు ఎక్కడ తెలుస్తాయి? అందుకని ఆలోచనకర్త. అద్భుతకరుడు, మనకు తెలియని అద్భుతాలు మన జీవితంలో జరిగించగలడు కనుక అద్భుతకరుడు. ఆశ్చర్యకరుడు, ఆ కార్యం ద్వారా మనల్ని ఆశ్చర్యపరచగలడు కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇది మనుషుల మీద ఉన్న విశ్వాసం కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసం. మనుషుల్ని బట్టి పొందే అతిశయం కాదు, దేవుణ్ణి బట్టి పొందుతున్న అతిశయం. కనుక నీకు నిజంగా నీ జీవితంలో ఒక శోధన ఎదుర్కోవాలి, విశ్వాసం ద్వారా సాధ్యం. నీ జీవితంలో ఏ విధమైన కష్టాన్ని సరే గట్టెక్కాలి, విశ్వాసం ద్వారా సాధ్యం. బలమైన కార్యాలు దేవుని కొరకు జరిగించాలి, విశ్వాసం ద్వారా సాధ్యం. శక్తి వంచన లేకుండా స్వార్థ పరిచర్యలో వాడబడాలి, విశ్వాసం ద్వారా సాధ్యం. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాసం నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తుంది. అదే అన్నాడు, ఎక్కలేనంత. ఆ పదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను
ఎక్కలేనంత అంటే నిజానికి ఆయన ఎక్కలేడు, నిజానికి ఆయన వల్ల కాదు, ఆయన వల్ల కాదు. అసలు మన వల్ల కానివి జరిగించడమే కదా దైవశక్తి. మన వల్ల అయ్యేది జరిగిస్తే ఇంక దైవశక్తి ఉంది, అవునా కదా? మన వల్ల అయ్యేది జరిగిస్తే దైవశక్తి ఏముంది చెప్పండి? మన వల్ల కానిది మన బ్రతుకులో జరిగించటమే దైవశక్తి. అది విశ్వాసులు రుచి చూశారు. ఇంకా దాదాపుగా అవ్వదు అనుకున్న చోట దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యం చేశాడు. దాదాపుగా అవ్వదు, ఈ త్రోవలన్నీ మూసివేయబడ్డాయి, ఈ దారులన్నీ మూసివేయబడ్డాయి, ఇక నో ఛాన్స్ అని మనుషులు చెప్పాలి. నో ఛాన్స్ అని మనుషులు చెప్పిన చోట దెర్ ఈజ్ ఎ వే అని దేవుడు చూపించాడు. ఒకటి కాదు, అలాంటి 100 మార్గాలు వేయగలిగే సమర్థుడైన, సంపూర్ణంగా మనం ఆయన నమ్మగలిగినప్పుడు, సంపూర్ణంగా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. అందుకే అవిశ్వాసివి కాక ఏమై ఉండమన్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. కానీ మనలో చాలామంది వినడం వల్ల, అంటే వినడం తగ్గిపోవడం వల్ల తెలియదు, సరైనది వినకపోవడం వల్ల తెలియదు. రెండు అర్థం చేసుకోండి. వినడం తగ్గిపోవటం వల్ల తెలీదు, సరైనది వినకపోవటం వల్ల తెలీదు. రెండు ప్రాబ్లమే. సరైనది వినకపోయినా విశ్వాసం రాదు, ఆ సరైనది వినడం తగ్గిపోయినా విశ్వాసం రాదు. వినేది సరైనది వినాలి, వినకూడనిది వినకూడదు. ఆ వినేది ఎప్పుడు కూడా తగ్గకూడదు. అప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసంలో కూడా స్థాయి ఉంది. అపోస్తలులు ఏమన్నారు తెలుసా? ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు. డైరెక్ట్ అడిగారు. అపోస్తలులు అడిగారు యేసు ప్రభుని, ప్రభువా మా విశ్వాసమును ఏం చేయ బాబు, వృద్ధి పొందించని అడిగారు. అది విశ్వాసాన్ని వృద్ధి పొందించమని వీళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే, ఆ మొక్క పెరుగుతులేదనమాట. మొక్క పెరగాలంటే నీళ్ళు కావాలి, నీళ్ళు సరిగా పడకపోతే మొక్క పెరగదు. పాయింట్ అర్థమైందా? నీళ్ళు పడకపోతే మొక్క పెరగదు. అందుకే మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇక్కడ మనుషులు అందరూ ఉన్నారు. మీ అందరి శరీరాల్లో రక్తం ఉందా? అందరి శరీరాల్లో రక్తం ఉందా లేదా? ఉంది. మరి అందరి శరీరాల్లో రక్తం ఒకే పరిమాణంలో ఉందా? క్వాంటిటీ ఒకే పరిమాణంలో ఉందా? లేదు. రెండోది, ఈ రక్తంలో ఉన్న విలువలు ఏవైతే పోషకాలు అంటావో, విలువలు అంటావో, లేకపోతే అందులో ఉన్న బలం అంటావో, కణాలు, హిమోగ్లోబిన్ కావచ్చు, ఇంకేవో ఉంటాయి కదా, ఈ పర్సెంటేజ్ అందరికీ ఒకేలా ఉందా? లేదు. చూసారా? అంటే రక్తం అందరికీ ఉంది, కానీ అందరి పర్సెంటేజ్ ఒకలాగా లేదు. విశ్వాసం అందరికీ ఉంది, కానీ అందరి పర్సెంటేజ్ ఒకలాగా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రక్తహీనత విన్నారు ఎప్పుడైనా? ఏమి హీనత? రక్తహీనత అంటే అర్థం ఏంటి? తగ్గిపోయింది, ఉంది. భూగర్భ జలాలు ఎండిపోయినట్టు లోపల ఏమైపోయింది? అది కింద పోతుంది అనమాట. ఇప్పుడు నేను అంటాను, విశ్వాసపు స్థాయి తగ్గిపోయిన వాళ్ళ పరిస్థితి కూడా అలాంటిదే. ఇప్పుడు మరి మీలో కూడా రక్తహీనత అనగా విశ్వాసహీనత, విశ్వాస సామర్థ్యము, బలమైన విశ్వాసము, కిందది బలహీనమైన విశ్వాసము. అంటే ఒక స్ట్రాంగ్ ఫెయిత్ ఉంది, ఒక వీక్ ఫెయిత్ ఉంది. అది అల్పము అన్నాడు దాన్ని. అందుకే అల్ప విశ్వాసి అంటాడు. అంటే నీది చాలా వీక్ పర్సనాలిటీ అని అర్థం. అదే అధిక విశ్వాసం అంటే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీని మెయింటైన్ చేయగలగాలి నువ్వు. నీకు ఏం అక్కర్లేదు, నువ్వు ఎలాంటి సుడిగుండాల గుండా వెళ్ళు, నువ్వు ఎలాంటి శోధనల గుండా వెళ్ళు, నువ్వు ఎలాంటి రోగాలతో అయినా సతమతమైపో, నీ జీవితంలో ఎలాంటి ఇరుకులైనా రాని, ఎలాంటి ఇబ్బందులైనా రాని, ఏది దాటాలన్నా ఒకటే మందు, విశ్వాసం. ఏది దాటాలన్నా ఒకటే మందు, విశ్వాసం. ఈ అరబ్ కంట్రీస్లో నాకు నవ్వు వస్తుంది ఒక్కోసారి. కువైట్లో కానివ్వండి, దుబాయ్లో కానివ్వండి, ఖతార్లో కానివ్వండి, ఏ రోగం వచ్చినా పెనాడోల్ అంటారు వాళ్ళు. నిజం. నేను మొన్న కూడా నాకు ఒంట్లో బాగాలేదంటే పెనాడోల్ తెచ్చిచ్చారు. ఆ ఖతార్లో కూడా అంతే. అనయ్య ఒంట్లో బాగాలేదా, పెనాడోల్ వేసుకోండి అంటారు. అసలు దీంట్లో ఉన్న కాంపోజిషన్ ఏంటరా నాయన
అసలు ఇది ఎందుకు ఉపయోగపడుద్ది? ఈడు జలుబు చేసినా పెనడోలా, ఒళ్ళొప్పులైనా పెనడోలా, ఈడు జ్వరం వచ్చినా పెనడోలా, ఆకలి అయిపోయినా పెనడోలా, ఇంకేమైనా పెనడో, అన్నింటికి ఒకటే మందా అని నేను నవ్వుకుంటాను. అంటే వాళ్ళు అంటారు ఎక్కువ శాతం పాపం ఇక్కడ నుంచి పనికి వెళ్ళిన వాళ్ళు అంత ఖాళీగా చెకప్లకి వెళ్ళటాలు, మందులు తీసుకోవటాలు అలా కుదరదు వాళ్ళకి. రేపు పనులకి వెళ్తారు కదా, కుదరదు. సో ఇంక ప్రతి దానికి వాళ్ళు దేని మీద ఆధారపడతారు? పెనడోల్ పెనడోల్ పెనడోల్. అక్కడ ఉన్న మందు ఒకటే, అదే దొరుకుద్దంట వాళ్ళకి. నేను ఇంకేమంటాం, మనకేమో మన శరీరానికి సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది ఏంటో తెలీదు, అది ఎందుకు వాడతారో తెలీదు. ఓ పక్కన నాకు దగ్గు వస్తుంది, జలుబు చేసింది, అక్కడ నిద్ర కరువు అయిపోయింది, నాకు రాత్రి 2 అలా అయిపోయేది. సో మనకి నిద్ర లేకపోతే ప్రాపర్గా వీక్ అయిపోతాం. పడుకోవాలి ప్రశాంతంగా. నిద్ర అనేది శరీరానికి చాలా శక్తినిస్తుంది, అది చాలా ఎనర్జీ ఇస్తుంది, ఇమ్యూనిటీ. అదే పెద్ద ఇమ్యూనిటీ మనకి నిద్రపోవడం. కానీ సెల్ ఫోన్ వచ్చి చాలామందిని తగలేసింది, చాలామందిని. అంటే పడుకొని ఇంక ఇదే పని. కొంతమంది లైట్ కట్టుకు మొదలెడుతున్నారు. ఎందుకు పనికిరావు కళ్ళు? లైట్ కట్టేసి ఫోన్ చూస్తే కళ్ళు ఎందుకు పనికిరావు చెప్తున్నాను. నాశనం. చుట్టూ ప్రాపర్ లైటింగ్ ఉంటేనే ప్రాబ్లం కళ్ళకి. అలాంటిది రాత్రులు లైట్లు కట్టేసి కానీ ఓ సెల్ ఫోను పెట్టుకుని చూశారనుకోండి, మొత్తం ఉన్న ఫిలిమెంట్లు రాలిపోతాయి. ఆ తర్వాత ఒకసారి ఇది ఫిలిమెంట్ రాలిపోతే మళ్ళీ వేయడానికి కుదరదు, జాగ్రత్త. అది ఎంత ప్రమాదం అంటే ఈరోజు మన నిద్ర మీద ఎఫెక్ట్ అయిపోయింది. శరీరాలు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి, కళ్ళు వీక్ అయిపోతున్నాయి, ఒళ్ళు వీక్ అయిపోతుంది, ఒళ్ళు గొల్లైపోతుంది నిద్ర సరిపోక. అలాగైపోతుంది. ముఖ్యంగా యువత దెబ్బ అయిపోతున్నారు. సో శరీరానికి నిద్ర చాలా అవసరం. సరే, ఇప్పుడు మనం పెనడోల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ పెనడోల్ అనేది వాళ్ళు ఎక్కువ వాడుతున్న మందు, ప్రతిదానికి ఇంకా అదే మందు వాళ్ళకి. అదైనా అన్ని రోగాలకి పని చేద్దాం నాకైతే తెలియదు. కానీ అంటే వాళ్ళ విశ్వాసం అలా ఉంది, మరి అలా భవనిద్దాం. కువైట్ వాళ్ళని, ఖతర్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు, ఈ అబుదాబి వాళ్ళు, ఈ సౌదీలో వాళ్ళు, బహ్రైన్, మాస్కట్ ఎక్కువ పెనడోలే అక్కడ దొరికేది. వాళ్ళు అదే మింగేస్తున్నారు. సరే, మనకి మాత్రం ఏ వ్యాధి వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా ఒకటే మందు. అది మాత్రం ఇక్కడ పచ్చి నిజం. అక్కడ పెనడోల్ నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇది పచ్చి నిజం. ఒకటే మందు. ఏంటో మందు? నీ విశ్వాసం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసం ప్రతి శోధనను జయించే సాధనమవుతుంది, నీ విశ్వాసం నిన్ను నిత్య జీవితం వరకు నడిపిస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నమ్మండి అంతే. ఏదో వచ్చేసింది భయపడకండి. అది రోగమైనా కానివ్వండి, అది శోధనైనా కానివ్వండి, అది సమస్య అయినా కానివ్వండి, అది వేదనైనా కానివ్వండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అంతే. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. అంటే విశ్వాసాన్ని ప్రారంభించండి, విశ్వాసపు జీవితాన్ని ప్రారంభించండి. శోధనలు వస్తే తట్టుకోండి, నిలబడండి. బాధలు వస్తే తట్టుకోండి, నిలబడండి. రాటు తెలిపోండి. మరణం కంటే గొప్పదైనది ఏది లేదు. ఇంక అది పెద్ద ద్వారం. అది ఆ తర్వాత ఇంక వెళ్ళిపోయారు, అంతే, దాటేశారు. అర్థమైందా? మరణం దాటేస్తే ఇంకేమీ లేదు ఇంక ఇక్కడ. అప్పటిదాకా మనకు పోరాటం ఉంటుంది. స్టెఫను మరణించినప్పుడు పైకి చూస్తుంటే ప్రభు కనబడ్డారు. అప్పుడు నాకు మాట గుర్తొస్తుంది చదివినప్పుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంత శుద్ధిగా ఉందో స్టెఫన్ హృదయం. ఏ కల్మషం లేకుండా సంపూర్ణ శుద్ధితో ఉన్నాడు పాపం భూమి మీద ఆయన. ఆ సంపూర్ణ హృదయ శుద్ధి గలవాడు కనుకనే బతుకుండగానే ఎవరిని చూస్తున్నాడు? దర్శనంలో దేవుని చూస్తున్నాడు మహానుభావుడు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని పలుకుచుండగా వీళ్ళకి ఇంకా పిచ్చిరేగిపోయింది సైతాన్ గాళ్ళకి. ఇంకా గట్టి కొట్టారు. నువ్వు ఎంత గట్టి కొట్టినా ఆయన అలాగే నిలబడ్డాడు. ఆ విశ్వాసం కోల్పోలా. ఆయన ఎక్కడ కూడా బాధపడలా. ఆయన ఎక్కడ కూడా దేవుని దూషించలా, ఎక్కడ దేవుని నిందించలా. ధైర్యంగా నిలబడండి. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. నమ్ముట నీ వలనైతే అన్నాడు, అంతే. ఏమన్నాడు ఆయన? అదే పెద్ద టాస్క్ అన్నమాట. లేకపోతే ఆ మాట ఆయన అసలు సిసలైన టాస్క్ ఏంటి?
నమ్మడం నీ వలన అయితే అన్నాడు. నీ వలన అయితే, నీకు గనక ఆ సామర్థ్యం ఉంటే, నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఇది మనిషి చెప్పిన మాట కాదు, మనం కొట్టిపడేయడానికి. సాక్షాత్తు పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చిన రక్షకుడైన క్రీస్తు తన నోటితో తానే పలికినటువంటి మాట. ఇంకెలా కొట్టిపడేయగలం? ఇంకెలా తీసిపడేయగలం? యేసు ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ ఒక్క మాట గట్టిగా పట్టుకుని ప్రార్థన చేయండి. ఆ ఒక్క మాట గట్టిగా పట్టుకుని బైబిల్ చదవండి. ఆ ఒక్క మాట గట్టిగా పట్టుకుని సువార్త పనిలో వాడబడండి. ఆ ఒక్క మాట గట్టిగా పట్టుకుని మీ దినాలు కొనసాగించండి. ఏది ఎదురైనా అది ఆయన చూసుకుంటాడు. ఏది ఎదురైనా, ఏ స్థితిలోనైనా నన్ను విడువనివాడు, ఎడబాయనివాడు. అర్థమైందా? అది ఏ స్థితి అయినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు పూర్తిగా ఆయన మీద డిపెండ్ అవ్వాలి. అలాంటి భక్తి జీవితం మనం సాధన చేయాలి. అలాంటి భక్తి జీవితం. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది హెబ్రీ పత్రికలో. ఈ విశ్వాసానికి సంబంధించి హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల ఆ శిశువు సుందరుడైండు చూచి విశ్వాసమును బట్టి, ఆ మాట చదివారు ఎప్పుడైనా? దేని బట్టి? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదు. మనకిది నిర్గమకాండంలో కనబడదు. ఈ పాయింట్ మనకి నిర్గమకాండంలో ఉండదు. ఆవిడ విశ్వాసాన్ని బట్టి జమ్ము పెట్టి చేసి, పెట్టులో పిల్లోని పెట్టి నైల్ నదిలో వదిలేసి, ఆ తర్వాత అతను అక్కెళ్ళి ఏం జరుగుద్దా అని దూరం నుండి చూస్తూ డైరెక్ట్ ఫరో కూతురే స్నానానికి రావడం, ఆ చెలికత్తెలు రావడం, ఆ పెట్టిన లాక్కు తీసుకురావడం, పెట్టులో పిల్లోడు ఉండడం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మర్డర్ చేయాలి. పిల్లల మర్డర్లు జరుగుతున్నాయి ఇక్కడ. రాజాజ్ఞ. ఇశ్రాయేలీల మగ పిల్లలందరినీ చంపేయండి. పైనుంచి ఆజ్ఞ బయలుదేరింది. వీళ్ళ బానిసలు పోరాడే రోజులు కాదు అవి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే సరిగా పోరాడలేక సత్తనం మనం. నిజం. ఇది ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నారు? ఇది అంటే ఎవరిది ప్రభుత్వం? ఇది మంది. చెప్పుకోవడానికే మంది. పేరుకి మంది, తీరికి మళ్ళీ రాజరికమే. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాస్తవానికి మనమే ప్రభువులం. రాజ్యాంగం చదువుకోండి వెళ్ళి. ప్రజలే ప్రభువులు. ఎవరు? ప్రజలే ప్రభువులు. ఇప్పుడు మా బయటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు గొప్పోడా, ఈ సామాన్యుడు గొప్పోడా అంటే ప్రజాస్వామ్యం ఏమంటుందో తెలుసా? సామాన్యుడే గొప్పోడు, ఈ సామాన్యుడికి ఎమ్మెల్యే గారు పనుడని చెప్తుంది. కానీ బయట సిచ్యువేషన్స్ అలా ఉండవు. మనమే పెద్ద పాలేరుగాడిలాగా ఉంటాం అక్కడ. నిజమా కాదా? మనమే పెద్ద పాలేరుగాడిలాగా ఉంటాం. వాళ్ళు శుభ్రంగా ఫార్చ్యూనర్లో తిరుగుతారు. మనం ఓటు వేసేస్తాం. గుమ్మం దగ్గరికి కూడా రానివ్వరు. వెళ్ళాక ఏమయ్యా పనుడా పని చెయ్యి అంటావా? బాబయ్యా పని చేయి బాబయ్యా అనాలి. ఏం కర్మ వచ్చి పడింది అంటే నాకేమనిపిస్తుంది అంటే, ప్రజాస్వామ్యం పేరు పెట్టబడిన రాజరిక వ్యవస్థ ఇది. ఏ వ్యవస్థ ఇది? ప్రజాస్వామ్యం అని పేరు పెట్టబడిన రాజరికపు వ్యవస్థ ఇది. అలాగే ఉంది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యమా, పూర్తిగా రాజరికమా కనబడదు. కానీ చాప కింద నీరు అదే. కానీ ఆ రోజుల్లో రాజాజ్ఞ అంటే ఇంకంతే. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కరువు అన్నట్టు చంపేమంటే చంపేయాలి, పొడిచేయమంటే పొడిచేయాలి. అలాగా పాపం పిల్లలందరినీ చంపేమంటేనట మోషే గారు వాళ్ళ అమ్మ మంచి విశ్వాస వీర్రాలు. ఏమనిపించిందంటే, ఎలాగూ పిల్లాన్ని చంపేస్తారు కానీ నాకు విశ్వాసం, నాకు కొడుకు చావడం. అబ్బా ఏమి తల్లి అండి, ఏమి తల్లి. పాత నిబంధనలు ఉండదండి, మీరు వెతకండి. పాత నిబంధనలు ఉండదు అది. ఎందుకంటే కొన్ని సంగతులు మరుగు చేసి కొత్త నిబంధనకు వచ్చాక ఓపెన్ చేశాడు.
సో ఆవిడ చాలా గొప్ప తల్లి, చాలా గొప్ప తల్లి. మీకే అలాంటి సమస్య ఉంటే అదిగో బయట గోడ చుట్టూ తిరుగుతున్నాడు అనుకోండి సైనికుడు, ఇంట్లో పిల్లడు ఎడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ప్రభువా ఇవ్వడం ఎందుకు, చంపడం ఎందుకు? అదేనా మన ప్రార్థన? నిన్ను ఏమైనా అడిగానా ఇమ్మని? ఇవ్వడం ఎందుకు, ఇట్లా చంపడం ఎందుకు ప్రభువా? ఏంది ప్రభువా ఇది, ఇలా తయారయ్యావు నువ్వు? నీకు అసలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ప్రభువా, అలా చేయకు ప్రభువా అంటావు నువ్వు. ఆవిడ అస్సలు ఎక్కడ తొనకలేదు బెనకలేదు. లోపల ఉన్న పిల్లోని బయటికి పంపిందంటే ఎంత దమ్ము ఉండాలండి బాబు. ఏ అటక మీద దాచేద్దాం, ఏ మిద్దులో దాచేద్దాం, గొయ్యతవి పోనీ కింద ఏమైనా సొరంగ మార్గం ఏర్పడి ఇన్ని ప్లాన్లు రాలేదు ఆవిడికి. అసలు ఇక్కడ ఉన్నవాడిని ఎక్కడ పంపుదామని చూసింది? నదిలో పడేయమంది అంతే, పట్టుకెళ్ళి నదిలో పడేయి. అసలు ఎవడైనా అలా ఓపెన్లో పెడతాడా? కత్తులేసి తిరుగుతున్నప్పుడు ఓపెన్లో పెడతాడా? రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఇంట్లో ఎక్కువ ఉంటుందా, బయట ఎక్కువ ఉంటుందా? విశ్వాసం అలా చేయించింది ఆవిడతో. నువ్వు పూర్తిగా విశ్వాసం అయితే దేవుడే నీకు ఆలోచన ఇస్తాడు. నువ్వు పూర్తిగా విశ్వాసం అయితే తప్పించుకొను, శోధనను తప్పించుకొను మార్గమును ఆయన కలుగు చేయనన్నాడు యాకోబు పత్రికలో. అర్థమైందా? శోధన వస్తుంది, దాన్ని తప్పించుకునే మార్గం కూడా వస్తుంది. ఎవరి కోసం వస్తుంది? రావాలంతే, రావాలంతే. నువ్వు భయపడకు, అదే వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు. కానీ ధైర్యాన్ని విడిచిపెట్టుకో. నాకు అది లేదు ఇది లేదని ఏడవకు. నీకు దేవుడు ఉన్నాడు, నమ్ము. నేనేదో కోల్పోయాను బాధపడకు, నీకు దేవుడు ఉన్నాడు, నమ్ము. నీతో దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. నమ్మంతే, నమ్ము, ముందుకెళ్ళిపో, నమ్మేసి ముందుకెళ్ళిపో అంతే. ప్రభువా నేను సంపూర్ణంగా నీ యందు భక్తి కలిగి ఉన్నా, నేను సంపూర్ణ ప్రార్థన జీవితం కలిగి ఉన్నా, నేను నిన్ను నమ్ముతున్నా తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే నా యందు నెరవేరును గాక అని చెప్పు. నమ్మేసి వెళ్ళిపో. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అని ఉంది అక్కడ, చూడండి. రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ఎన్ని రోజులు? 3 నెలలు దాయగలిగారంటే బా సూపర్. ఈ 3 నెలల్లో సమృద్ధిగా పాలు ఇచ్చేసింది పిల్లాడికి, తల్లిపాలు. పిల్లాడేమో మంచి అందగాడు, సుందరుడు, చూపు తిప్పుకోలేనంత అందగాడు. కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, అసలు చూపు తిప్పుకోలేము, అంత బాగుంటారు. కొంతమంది పిల్లలు ముద్దుగా ఉంటారు, ఎన్నపూసలాగా. ఇంకా కళ్ళన్నీ ఆళ్ళ మీద ఉంటాయి కదా. ఆ చూపు తిప్పుకోలేనంత అందం మన సీన్లాగా. ఆ చూపు తిప్పుకోలేనంత అందం ఉంటుంది కొంతమంది పిల్లలకి. మోషేకి దేవుడు అలాంటి అందం ఇచ్చాడు. దేవుడు పుట్టించటం ఎలా పుట్టించాడట? ఎంతో సుందరుడు, ఎంతో అందగాడు కుర్రాడు. ఇప్పుడు ఆ అందం కూడా ఎందుకు అనుకుంటున్నారు? ఫరో కుమార్తెని అట్రాక్ట్ చేయాలి. మామూలుగా యూదుల పిల్లలు, హెబ్రీల పిల్లలు ఎవరో కొట్టుకొచ్చారంటే అంత ఏమి ఇంపాక్ట్ చూపించదు పిల్లల మీద. ఇప్పుడు స్పెషల్గా ఈ పిల్లాడి మీద అంత కేరింగ్ ఎందుకు, ఈ పిల్లాడి మీద అంత ప్రేమ ఎందుకంటే చూపు తిప్పుకోలేనంత అందగాడు. వదిలేశారంతే, జమ్ము పెట్టెలో పెట్టి వదిలేశారు. 3 నెలల తర్వాత పంపించండి, పోదాం చూద్దాం వదిలేండి అని వదిలేశారు. వదిలేస్తే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది? రాజు కూతురు దగ్గరికే పంపాడు దేవుడు. ఎక్కడ నువ్వు సేఫ్గా ఉంటావో అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అది విశ్వాసం యొక్క గొప్పతనం. అందుకే విశ్వాసాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఒక విశ్వాసి ఎప్పుడు ఫెయిల్ అవడు. ఒక విశ్వాసి ఎప్పుడు ఫెయిల్ అవడే. ఫెయిత్ఫుల్ పర్సన్ నెవర్ ఫెయిల్స్. అస్సలు ఫెయిల్ అవడు. ఎందుకంటే నువ్వు నిజంగా బలమైన విశ్వాసం అయితే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను దేవునికి ఇష్టడుగా చేస్తుంది, ఇష్టురాలిగా చేస్తుంది. నీ విశ్వాసం నిన్ను ఆ అగాధ జలములను దాటింపజేస్తుంది. విశ్వాసము అంత గొప్పది. అందుకే ఆ విశ్వాసాన్ని గురించి బైబిల్ అంది అమూల్యమైన విశ్వాసము అంది. ఏంటట అమూల్యము అంటే? వెల కట్టలేనిది అని. అమూల్యం అంటే అర్థం ఏంటి? వెల కట్టలేనిది విశ్వాసం. దేవుడి కార్యాలు అలాగ ఉంటాయండి, దేవుడి కార్యాలు అలాగ ఉంటాయి. ఒకసారి శ్వేత బాబుని తీసుకుని రామ్మ ఒకసారి, ఇలాగా మొన్నటి నుంచి అనుకుంటున్నాను కానీ ఈరోజు ఆ శ్వేత చెంటి ఇద్దరండి ఒకసారి. ఆ బాబుని తీసుకుని రావాలి త్వరగా. అవి మనోడు ఎత్తుకు తిప్పుతున్నట్టున్నాడు. సో దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి, ఆయన చేసే మేలులు ఎలా ఉంటాయి, ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే అవి మన ఊహలకు అందవు. ఒక్కోసారి నిజంగా మన ఊహలకు అందవు.
చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడు మనం షాక్ అవుతాం. ఆ టైంలో మనకు అనిపిస్తుంది అరే అనుకుంటాం, కానీ నిజంగా మన విశ్వాసం కొనసాగుతూ ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అస్సలు విడిచిపెట్టడు. అలాంటి శక్తివంతమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. పైకి రండి మీ ఇద్దరు ఒకసారి. నేను అసలు సెమినార్లోనే ఈ బాబుని మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అప్పుడు కుదరలేదు. ఈరోజు మెసేజ్ మధ్యలో ఎందుకో దేవుడిచ్చిన ఆలోచన ఇది అలా అయిపోయింది అంతే. రండి, ముందు రండి. వీళ్ళిద్దరికీ దేవుడు మరలా బహుమానాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. చూడండి బుడ్డని, ఇటు సేమ్ అలాగే ఉంటాడు. వీళ్ళ అమ్మలాగా వీళ్ళ నాన్నలాగా. వీళ్ళు ఏదైతే బహుమానం కోల్పోయారో మళ్ళీ దేవుడు ఆ బహుమానాన్ని తిరిగి వీళ్ళకి ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది, ఎంత గొప్ప ఆశీర్వాదం. నేనైతే ఈయన్ని చూడగానే ఆశ్చర్యపోయాను. నేను ఇది ఏంద్రా నాయన ఇట్టున్నాడని. నిజం. మీకు అంటే యాక్చువల్లీ వీళ్ళు కొంచెం పెయిన్ ఫీల్ అవుతారు, అయినా చెప్పక తప్పదు. ఆడికేమో అసలు ఇష్టం ఉండదు. ఈ పిల్లకి కూడా ఇష్టం ఉండదు నేను ఇలా చెప్పడం, కానీ తప్పదు. మీ అందరికీ తెలుసు వీళ్ళు ఏం కోల్పోయారో. మన సెమినార్లో వీళ్ళు ఏం కోల్పోయారో మీ అందరికీ తెలుసు. చాలా పెద్ద నష్టం జరిగింది వీళ్ళకి. ఆ బాబు ఆ సాంబార్లో పడిపోవడం, చనిపోవడం చాలా పెద్ద నష్టమే అది. కానీ ఆ తర్వాత ఈ పిల్ల కృంగిపోయింది. ఆడింకా కృంగిపోయాడు. ఎందుకంటే లేక 7 సంవత్సరాల తర్వాత దేవుడు వీళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. వీళ్ళు చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఉన్న విశ్వాసం, చంటుకున్న విశ్వాసం, వీళ్ళిద్దరూ చాలా బలంగా నిలబడ్డారు. అయినా కూడా దేవుని పని విడిచిపెట్టలేదు. ఏ పని చెప్పినా వెంటనే వచ్చి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సెమినార్లో కష్టపడడం మానలేదు. ఈ అమ్మాయి కూడా దేవుని పరిచర్యలో వాడబడ్డం మానలేదు. వీళ్ళిద్దరూ కూడా అలాగే సెమినార్లో కష్టపడేవారు, దేవుని పని చేసేవారు, పరిచర్యలో వాడబడేవారు. అలా జరుగుతున్న క్రమంలో నేను అన్నాను, శ్వేత నువ్వు బాధపడకు, తప్పకుండా దేవుడు నీకు మరలా ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. చంటికి కూడా అదే చెప్పా, మీరు బాధపడకండి, దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయనకి నిమిషాల పని. ఈ శోధన జయించండి, మరొక బహుమానం మీకోసం సిద్ధంగా ఉంటుంది. సేమ్ మళ్ళీ అదే విధంగా ఒక చక్కటి బాబునిచ్చి వీళ్ళిద్దరిని దేవుడు మరలా దీవించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి బాబుతో వీళ్ళిద్దరిని ఆశీర్వదించాడు దేవుడు. ఎంత గొప్ప అద్భుతకరమైన. వీళ్ళకి ఇది ఆశ్చర్యమే. మరి నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే నేనే షాక్ అయ్యా నీ పిల్లాడిని చూసి. అరే సేమ్ డిట్టో ఉన్నాడు వీడు అని, సేమ్ అలానే ఉన్నాడు వీడు పిల్లాడు, ఎంత బాగున్నాడో అని. సో వీళ్ళిద్దరికి కూడా ఇది పెద్ద అద్భుతం, పెద్ద ఆశ్చర్యం వీళ్ళ జీవితంలో, పెద్ద మిరాకిల్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. అంటే వెంటనే మనకేం కనబడవు, కానీ కాలం గడిచే కొలది ఆయన చేసే కార్యాలు మానవ మేధస్సుకు అందవు, మానవ హృదయానికి అందవు, మనిషి తలంపులకు అందవు. అలా ఉంటాయి. కూర్చోండి అన్న, గాడ్ బ్లెస్ యూ కూర్చోండి. మనిషి తలంపులకు అందని కార్యాలు దేవుడు చేస్తాడు, చేయగలడు. సో దానికి ఒక సంకేతం ఇది. మీరు చూస్తున్నది సంఘంలో ఇది ఒక సంకేతం. పిల్లల విషయంలో జరిగినటువంటి మేలు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోకంతే. నీ విశ్వాసాన్ని కోల్పోక ఏం జరిగినా మన మంచికే. యోబు గారు పిల్లలందరూ చచ్చిపోయారు, ఎక్కడ కృంగిపోలేదు. పిల్లలందరూ ఒకేసారి చచ్చిపోయారు, ఒకేసారి మొత్తం పిల్లలు చచ్చిపోయారు, ఒకేసారి మొత్తం ఆస్తులు పోయాయి, ఒకేసారి మొత్తం అంతస్తులు పోయాయి. కానీ ఆ పిల్లల కంటే ఇంకా గొప్ప పిల్లల్ని దేవుడు మరలా తిరిగిచ్చాడు. ఇంకా సౌందర్యవతులు, ఇంకా అద్భుతమైన పిల్లల్ని మరలా తిరిగిచ్చాడు. ఇంకా గొప్ప ఆస్తులు తిరిగిచ్చాడు, ఇంకా గొప్ప అంతస్తులు తిరిగిచ్చాడు, గొప్ప పేరిచ్చాడు, గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు. యోబు జీవితంలో రెట్టింపు దీవెన ఆశీర్వాదాలతో దేవుడు నింపాడు. దీని అంతటికి కారణం ఒకటే, కనిపించని అయస్కాంతం విశ్వాసం. మనిషి కంటికి కనిపించని ఒక అయస్కాంతం అది. విశ్వంలో నుండి గొప్ప గొప్ప వాటన్నిటినీ నీ దగ్గరకు లాక్కొచ్చేది. విశ్వంలో నీకు ఇవ్వడానికి చాలా ఉన్నాయి. తీసుకోగలిగే శక్తి నీకుంటే చాలు. ఆయన నిన్ను చాలా ఎత్తుకు తీసుకెళ్ళగలడు. ఎక్కడానికి నీకు ధైర్యం ఉంటే చాలు. ఆయన నిన్ను చాలా దూరం నడిపించగలడు. నడవటానికి నీకు సామర్థ్యం కలిగి ఉంటే చాలు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు ఎప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అది మనకు ఉండాల్సిన బలం. అందుకే రాజాజ్ఞకు భయపడలేదట. 3 మాసాలు దాచిపెట్టారు, పెట్టులో పెట్టారు, వదిలేశారు. నేరుగా తీసుకెళ్ళి ఎవరి ముందు నిలబెట్టాడంటే, ఎక్కడ నుండి ఆజ్ఞ బయలుదేరిందో అక్కడే వసతి ఏర్పాటు చేశాడు. అది దేవుడు అంటే. ఎక్కడ ఆజ్ఞ బయలుదేరిందో అక్కడ ఏమి ఏర్పాటు చేశాడు? ఆ వసతి ఏర్పాటు చేశాడు. అరే నాయన, అక్కడ నిన్ను చంపుతానన్నాడా, నువ్వు వెళ్ళి అక్కడే పడుకో, అక్కడే ఉచ్చలపోయి వాళ్ళే శుభ్రం చేస్తారు. మరి చంటి పిల్లలు పోతారు కదా,
ఇప్పుడు మోషే గారు ఎక్కడ పోతున్నాడు పోయి? ఫరో కోటలో పోతున్నాడు. అది అంటే మనం ఒక రకంగా మాడుకుంటే అది చాలా పెద్ద ఆశ్చర్యం. మరొక రకంగా ఫరోని ఎద్దేవా చేయడం అక్కడికి వెళ్ళి పోసి అది నీ ముందే రోజు పక్క తడుపుతున్నా ఏం చేస్తావు చేసుకో అన్నట్టుంది అక్కడ. మరి అంతే కదా, ఫరో ఇంట్లోకి వెళ్ళి అక్కడ చుచ్చిపోతున్నాడు మోషే గారు, అక్కడ స్నానాలు చేస్తున్నాడు, అక్కడ భోజనం చేస్తున్నాడు, అక్కడ కేకలేస్తున్నాడు, అక్కడ ఏడుస్తున్నాడు, అక్కడ దొరుకుతున్నాడు, అక్కడ నవ్వుతున్నాడు, అక్కడే నిద్ర ప్రశాంతంగా. ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడే వాళ్ళ అమ్మ వచ్చి పాలిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడే వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తుంది? పాలిస్తుంది, పెంచుతుంది కోటలో. అసలు ఊహించని కార్యాలంటే అవి. మనం ఎప్పటికీ ఊహించలేని కార్యాలు అవి. దేవుడు చేయాలనుకుంటే అలా ఉంటాయి ఆయన చేసే పనులు, ఆయన చేసే కార్యాలు. అందుకే విశ్వాసులారా మీరు భయపడకండి. విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలి? కృంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. నీ ధైర్యమే నీ సాక్ష్యం, నీ ధైర్యమే నీ బలం, నీ ధైర్యమే నీ విశ్వాసం, నీ విశ్వాసమే నీ ధైర్యం. మళ్ళీ అర్థమైందా? అక్కడికి వెళ్ళి పాలిస్తుందంటే అసలు ఆ రోజు వాళ్ళ అమ్మకి గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి. ఏమి దేవుడయ్యా మా దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని. అక్కడికి వెళ్ళి పాలిస్తుంది, అదే కొడుక్కి పెంచుతుంది, పాలిచ్చి పెంచుతుంది. దాదిగా మారింది అంతే. జస్ట్ చివరికి చంపుదాం అనుకున్నోడు కూతుర్ని తల్లిని చేసి పడేశాడు ఆయన. తల్లిని చేశాడు. ఇప్పుడు ఎవరు కుమారుడు ఆయన? ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ప్రస్తుతానికి ఫరో కుమార్తె యొక్క కుమారుడు. చూసారా అసలు ఎంత గొప్ప స్థితి. అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు తండ్రి. నేను ఎక్కలేను ప్రభువా, నా వల్ల కాదు తండ్రి. నిజానికి నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల అయితే అవ్వదు. నువ్వు ఏదైనా చేస్తే చెయ్యి, చేస్తాడు ఆయన. ఆ స్థాయి విశ్వాసాన్ని మెయింటైన్ చేయండి. మరలా చెప్తున్నాను మీ అందరికీ, పేరు పేరున అందరికీ చెప్తున్నా, పేరు పేరున అందరికీ చెప్తున్నా, ఆ స్థాయి విశ్వాసాన్ని మెయింటైన్ చేయండి. మీరే గొప్ప సాక్షులు అవుతారు. నోటితో చెప్పే సాక్ష్యాలు కాదు, మీ జీవితంలో క్రియలు సాక్ష్యం ఇస్తాయి. మీ జీవితంలో జరుగుతున్న క్రియలు సాక్ష్యం ఇస్తాయి. ఆ క్రియలను గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ మీకు ఏదైతే వేదిక మీద ఇప్పుడు ఆ పిల్లలిద్దరిని నిలబెట్టి మాట్లాడానో అలాగా మనం నోటితో చెప్పక్కల్లా క్రియలు సాక్ష్యం ఇస్తాయి నా దేవుడు గొప్పవాడని, క్రియలు సాక్ష్యం ఇస్తాయి నా విశ్వాసం గొప్పదని, క్రియలు సాక్ష్యం ఇస్తాయి మేము చేసే పరిచర్య గొప్పది అని. అలాగా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించడం మొదలు పెడితే, ఓ విశ్వాసి, ఓ విశ్వాసి, ఆ పేరే నీకు అలంకారం. ఏంటది? విశ్వాసి అనే పేరును మించిన అలంకారం మరోటి లేదు, మరొకటి లేదు. ఆత్మ ఫలముల్లో కూడా విశ్వాసం ఒకటి. అర్థమైందా? ఆత్మ ఫలములు ఏముంది? విశ్వాసం ఉంది. అందుకే అలాంటి గొప్పదైన ఫలాన్ని ఫలించండి. దట్స్ ఎ వండర్ఫుల్ ఫ్రూట్, స్పిరిచువల్ ఫ్రూట్ అది. అప్పుడు మీరు ఏ త్రోవలో నడిచినను, ఏ స్థితిలో ఉన్నను, మీకు రావాల్సిన దాన్ని ఎవ్వడూ ఆపలేడు. మరలా చెప్తున్నా, నీకు దేవుడు ఏ మేలైతే దాచుంచాడో, ఏదైతే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో అది తెచ్చేది నేను కాదు, మరొకరు కాదు, ఇంకొకరు కాదు. అది తెచ్చుకునేది ఎవరో తెలుసా? నువ్వే. దేవుడు నీ కోసం దాచుంచిన దాన్ని తెచ్చుకునేది ఎవరు? నువ్వే. అది నీకు తెచ్చిచ్చేది ఏంటో తెలుసా? నీలో ఉన్న విశ్వాసమే. కాబట్టి ఎప్పటికీ మీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, ఎప్పటికీ మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసులుగానే జీవిద్దాం, విశ్వాసులుగానే మరణిద్దాం. అది విశ్వాసకు ఉండాల్సిన లక్షణం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, విశ్వాసం విషయమందు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? భాగ్యవంతులుగా అన్నాడు. ఏ భాగ్యవంతులు? మన లోకలు అంటాం, వాళ్ళు బోల్డ్ భాగ్యవంతులండి బాబు అంటారు. ఏంటడా? బోల్డ్ భాగ్యవంతులండి బాబు అంటారు. ఎందుకంటే బోల్డ్ భాగ్యవంతులంటే అర్థం ఏంటి మన లెక్కల్లో? చెప్పండి, ఏంటి మన లెక్కల్లో బోల్డ్ భాగ్యవంతులంటే? వెండి, బంగారం, భూములు, బాండ్లు, షేర్లు, అంతేనా? ఆ కార్లు, పనుళ్ళు, వ్యాపారాలు, ఆస్తులు,
అంతస్తులు ఇవన్నీ ఉంటే మన దృష్టిలో ఎవరు? బోల్డ్ భాగ్యవంతులు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాసమందు భాగ్యవంతుడైన వాడు అందరికంటే భాగ్యవంతుడు. ఎందుకో తెలుసా? ఆడి పేరు మీద పరలోకంలో సీట్ ఉందండి. దానికంటే గొప్ప భాగ్యం ఇక్కడే ఉంది చెప్పండి. ఆడి పేరు మీద పరలోకంలో ఏముంది? సీట్ రిజిస్టర్ అయ్యింది, సీట్ ఉంది. ఆడికంటే భాగ్యవంతుడు ఎవడుంటాడు? మరణించిన తర్వాత శ్మశానం అందరికీ సమానమే. ఇది భాగ్యవంతుడి దొడ్డి, ఇది భాగ్యవంతుడి ఏడిది సమాధి తోట అని ఎవడు అండ. ఆడికి వెళ్ళాక అందరిది ఒకటే మట్టి, అంతా ఒకటే కలిసిపోయింది. కింద పైనేవో ఒక 4 రకాల అడావిడి చేసిన కింద కామనే. అడావిడంతా ఎక్కడ? మళ్ళీ అక్కడ కూడా పైనే. ఏమి సమాధి అట? పాలరాయి సమాధి అట. కింద పాలరాయిలో కలుస్తుంది. ఎందులో కలుస్తుంది? ఆ మట్టిలోనే. కింద నువ్వు ఏం చేయలేవు మేకప్. కింద అందరిది కామనే. పైన ఏదో పనికిమాల మేకప్ల సంతృప్తి కోసం పాలరాయి సమాధి కట్టామండి, కొంచెం పెద్ద సమాధి కట్టామండి, మా సమాధి 1/2 ఎకరంలో ఉందండి, మా సమాధి 1 ఎకరంలో ఉందండి, ఆయన సమాధిలో ఏమో పెద్ద గార్డెన్ ఉందండి. ఏముంటే ఎవడకు గాలి గుడ్డు? ఎవడ బడి కిందంతా కామనే. కింద మామూలు కలిసిపోద్ది. అర్థమైందా? కింద కలిసిపోద్ది. అది గాడికి ఏదో సీక్రెట్ అర్థమైపోయింది. కిందంతా కామన్. ఆయన ఏముండదు, అంతా హడావుడంతా ఎక్కడ? పైన. సో పైన హడావుడి చేసినందుకు ఫీల్ అయిపోకుండా లోపలంతా మామూలే. విశ్వాసిని మించిన భాగ్యవంతుడు ఈ లోకంలోనూ లేడు, పరలోకంలోనూ లేడు. కాబట్టి మరి ఎలా ఉందని చెప్పండి, ఎలా ఉందని చెప్పండి. ఇంటికి వెళ్ళాక చెక్ చేసుకోండి మీటర్ వేసుకుని. అసలు హీనత ఉందా, ధీరత ఉందా, ఏ స్థాయిలో ఉందో మన విశ్వాసపు మీటర్, ఏ స్థాయిలో ఉందో మన మీటర్ చెక్ చేసుకోండి. ఒకవేళ డౌన్గా ఉందనుకోండి, పౌష్టికాహారం ఎక్కువ తినండి. ఇది పెద్ద పౌష్టికాహారం ఈరోజు పెట్టిన పెద్ద పెద్ద మీల్, ఇది ఫుల్ మీల్. ఇలాంటి మీల్స్ ఒక 10 బండి అనుకో, నీకు స్థాయి ఏమవుద్ది? మీటర్ సర్రన పెరుగుద్ది. అర్థమైందా? సో కాబట్టి మీ విశ్వాసపు స్థాయి పెరిగే కొలది మీరు దీవించబడతారు. మీ విశ్వాసపు స్థాయి పెరిగే కొలది మీరు ఆశీర్వదింపబడతారు. మీరు నేను చెప్పానని కాదు, కానీ మీ జీవితంలో మీ కళ్ళతో మీరు చూస్తారు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మీరు ఇలా నేను చెప్పినట్టుగా ఉండండి. మీ కళ్ళతో మీరు చూడకపోతే అడగండి, ఖచ్చితంగా చూస్తారు మీరు మీ కళ్ళతో. ఆ స్థితికి మీరు చేరుకోవటం మీరు గమనిస్తారు. ఆ స్థితికి మీరు చేరుకోవడం మీరు చూస్తారు. ఎందుకంటే విశ్వాసానికి అసాధ్యమైనది ఏది లేదు. యేసుప్రభు చెప్పింది అదే, యేసుప్రభు నేర్పించింది అదే. అందుకే ఆయన కూడా పక్కన పెట్టేసుకుని విశ్వాసమే నిన్ను రక్షించింది అన్నాడు. ఆయన తనను కూడా మరుగు చేసుకుని దేని ముందుకు తీసుకొచ్చాడు? విశ్వాసాన్ని ముందుకు తీసుకొచ్చి కనపరిచాడు ఆయన. అంత గొప్పది విశ్వాసం. క్రైస్తవుడికి విశ్వాసానికి, గుండెకి, శరీరానికి ఉన్నంత సంబంధం ఉంది. గుండె లేకుండా శరీరం లేదు, శరీరం లేకపోతే గుండె లేదు అన్నట్టు విశ్వాసం లేకుండా క్రైస్తవుడు లేడు, క్రైస్తవుడు లేకుండా విశ్వాసం లేదు. కాబట్టి మీరు అలాంటి ధన్యకరమైన స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా, మహిమగల దేవా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా సంఘమును మరింతగా బలపరచండి. మీరు మా సంఘము ఎడల ఎన్ని మేలులు జరిగించబోతున్నారు అది మేము ఎరిగి ఉన్నాం. మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వబోతున్నారు తండ్రి. మా ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు. మీ సహాయమును మా కొరకు పంపిస్తున్నారు. ప్రభా, మీరు మమ్మల్ని విడువరు, ఎడబాయరు. మీ పిల్లల జీవితాల్లో గొప్ప మేలులు జరిగించగలవారై ఉన్నారు. మీ పిల్లల జీవితాల్లో గొప్ప ఉపద్రవాల నుండి విడిపించగలవారై ఉన్నారు. మీ పిల్లల జీవితాల్లో గొప్ప శక్తితో, బలముతో మీరు పనిచేయగలవారై ఉన్నారు. వారిని మీరు విడువరు, ఎడబాయరు. ప్రభా, ఈరోజు మీ సన్నిధిలో కనబడుతున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. విశ్వాసపు స్థాయిని పెంచండి, పోషించండి, తీర్చిదిద్దండి. ప్రభా, జరుగుతున్న పరిణామాలన్నిటిలో ప్రభా మీ పిల్లల్ని, సంఘాన్ని, సేవకుల్ని చల్లగా కాపాడమని, ప్రభా ఏ సేవకుడు ఇక మీదట నష్టపోకుండా కాపాడమని, మీ సహాయమును అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి బలమైన జవాబు, పరలోకపు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రైట్, థ్యాంక్ యూ.